ఎవరిది? కొక్కిరాల తండ చింతపల్లి మండలం నల్గొండ జిల్లాలో రైతు పొలంలో 3 బోర్లు వేశారు. అవి డ్రై వచ్చింది. శుద్ధ పౌడర్కి కోసం వాడుతున్నారు, ముగ్గు పౌడర్ లాగా. ఎండ దంచుతుంది. ఎండ దంచినా కూడా సర్వే చేయాల్సిందే. ఎందుకంటే రైతు భూమిలో నీళ్లు చూడాలంటే ఎండాకాలంలోనే సర్వే చేయాలి. బోర్లు వేస్తే కూడా ఎండాకాలంలోనే డ్రిల్లింగ్ చేయించాలి, ఎండాకాలంలోనే సక్సెస్ చేయాలి. కాబట్టి చాలామంది రైతులు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఛానల్లో కామెంట్ చేస్తున్నారు, సార్ ఈ పీక్యూడబ్ల్యూటీతోని సర్వే చేస్తే వచ్చే గ్రాపులు అన్ని గ్రాపులు నీళ్ళని ఇస్తాయా లేవా అనే ప్రశ్నకి సమాధానంగా గురువు లేని విద్య గుద్ది విద్య. కాబట్టి జియాలజీ చదివి ఉంటే ఆ క్రాప్స్ అది ఏంటి రెసిస్టెన్స్ ఎక్కువ పెరిగినప్పుడు గ్రాప్ పెరుగుతుంది, లేకుంటే తక్కువ కింద పడుతుంది, ఎందుకు తగ్గింది, మరి ఏంటి అనేది చదువుకున్న జియాలజీ చదువుకున్న అభ్యర్థులకి, జియాలజీతో అనుబంధం ఉన్న స్టూడెంట్స్కి అర్థమవుతుంది. కానీ ఎలాంటి అనుభవం లేకుండా ఉత్తగా ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయని చెప్పి పీక్యూడబ్ల్యూటీలో తీసుకొని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మీకు తెలియని నాలెడ్జ్తోని మీరు గుడ్డిగా బోర్లు డ్రిల్లింగ్ చేయించడం చట్టరీత్యా నేరం. మీరు ఒకవేళ జియాలజీలో విభాగంలో సక్సెస్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని ఆశగా ఉంటే తప్పు లేదు. ఎందుకంటే ప్రజలకి సేవ చేయడం ముఖ్యం. కాబట్టి మీరు కూడా జియాలజీ కోర్స్ చదవండి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రతి ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా. అప్పుడు మీరు చట్టబద్ధంగా సర్వే చేయడానికి అర్హులు అవుతారు. అంతేగాని గుడ్డిగా చేసి రైతులు మోసం చేయకండి. మీరు మానసికంగా ఒత్తిడికి గురి కావద్దని కోరుకుంటూ, మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్, డిఆర్డిఏ నల్గొండ. నా ఫోన్ నెంబర్ 7659595430 అండ్ 9866752507. ఇతను తెలుసు కదా, మా సాయి, మా అసిస్టెంట్. నేను నెంబర్ చెప్తాను, 7659911919. ఈ అబ్బాయి కేయూలో 2003 సంవత్సరంలో జియాలజీ విభాగంలో ఎంఎస్సి ఫినిష్ చేశాడు. యూట్యూబ్లో చూసి నా దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకుంటున్నాడు. అట్లా మీరు కూడా రావచ్చు, వర్క్ నేర్చుకోవచ్చు. మీరు క్వాలిఫికేషన్ ఎంఎస్సి కంప్లీట్ జియాలజీ విభాగంలో కంప్లీట్ చేసినట్లయితే మీకు కోచింగ్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. గుడ్డిగా నమ్మి మోసపోకుండా రైతులారా మీరు కూడా సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ ప్రకారం చేస్తురా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. గుడ్డిగా నమ్మితే ఎట్లా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి.